పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా పలాసానిపల్లి అంబేద్కర్ గురుకుల కళాశాలలో చోటు చేసుకుంది. భీమడోలు పంచాయతీకి చెందిన లేళ్ల మానస కళాశాల బాత్రూంలో నిన్న సాయంత్రం చున్నీతో ఉరివేసుకున్న స్థితిలో ఉండగా దాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 3:30 వరకు మాతోనే ఉందని, ఆమె బాగానే మాట్లాడిందని, మేము ఇంటికి వచ్చిన 15 నిమిషాల్లో ఏమైందో తెలియడం లేదని మానస తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కూతురు ఉరివేసుకునేంత పిరికిది కాదని తండ్రి రాజు తెలిపారు. బాలిక మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మూడున్నర దాకా అక్కడే ఉన్నాం. 3:30కే బయలుదేరి ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన వెంటనే హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది, పాపను కానీ మీరు ఏమైనా తీసుకెళ్లారా అని. లేదండి మేము తీసుకెళ్ళలేదు, మేము అక్కడే చెప్పి వచ్చామండి, బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయి సామాన్ కూడా సదిరేసుకుందండి పాప అని చెప్పాము. చెప్తే ఫోన్ కట్ చేశారు. ఫోన్ కట్ చేస్తే మళ్ళీ ఏమైందని చెప్పి నేను ఫోన్ చేశానండి. ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ 10 నిమిషాలకు ఫోన్ చేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ రండి అన్నారు. వచ్చి చూసేపటికి ఇలా ఉంది పాప. 3:30కి ఇంటికి వచ్చేసాం. మేము 3:35కి ఇంటికి వచ్చాం. వచ్చిన 5 నిమిషాలకి మేడం గారు ఫోన్ చేసి మీ పిల్ల మీతో వచ్చిందా అని అడిగారు. రాలేదని మరి అండి మమ్మల్ని అడుగుతున్నారు, అక్కడ లేదని లోపు కట్ చేశారు. ఫోన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే నేను తిరిగి చేశాను. ఫోన్ చేత ఎత్తలేదు. ఒక 10 నిమిషాలకి అనుకుంటా హాస్పిటల్కి రండి అన్నారు. అర్జెంట్కి రండి అంటే నేను కాలు కూడా కడుక్కోలేదు, ఇంట్లో కూడా అలా బయట కూర్చున్నా. హాస్టల్ నుంచి వచ్చేదానికి పిల్ల చచ్చిపోయి ఉందండి. ఈ అమ్మ అంటే తెలీదు, వాష్రూమ్కి వెళ్తున్నాను వెళ్ళింది, ఇద్దరు వెళ్ళారు అంటున్నారా, ఆ పిల్ల వెళ్ళింది, ఊరే వేసుకుందాం మాకు తెలియదు అంటున్నారండి. ఇదే జరిగింది.